నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా ధాన్యం సేకరణ చేపట్టాలి। సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆదేశం। శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు। ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే కౌలు రైతుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి। ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు। శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారు, ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ప్రముఖులు। ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా ధాన్యం సేకరణ చేపట్టాలని సిబ్బందిని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఆదేశించారు। ఖరీఫ్లో ధాన్యం సేకరణకు సంబంధించి సిబ్బందికి ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది ధాన్యం సేకరించాలన్నారు। జిల్లాలోని 250 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు। వీటిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 76, రైతు సేవా కేంద్రాల ద్వారా 164, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ద్వారా 45, రైతు ఉత్పత్తి కేంద్రాల ద్వారా 2 కలిపి మొత్తం 250 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నట్లు తెలిపారు। ఈ సందర్భంగా తేమ శాతం కొలిచే విధానాన్ని పరిశీలించారు। ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, జిల్లా సహకార శాఖాధికారి శ్రీనివాస్, వ్యవసాయ పౌర సరఫరాల సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। జిఎల్టీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వెహికల్ ఫ్లాగ్ జిఎల్టీలో ఫుల్ పెట్టాను కాబట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నిమిషం వేరియెంట్ టైప్ చేసుకోవడానికి కూడా వస్తుంది। అటువంటి కేసెస్లో ఓకే, ఇది మేము స్టేజ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి। ఇది అర్థం కాకపోతే వెహికల్లో నేను 10 బ్యాగ్స్ ని ప్రొక్యూర్ చేసేటప్పుడు కూడా బుక్ చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలంటే ఒక్కొక్క పీపీసీ ట్రాక్టర్ కి ఫార్మర్ కి మనం దగ్గరలో పెట్టేసేయండి। ట్రాక్టర్ అనేది దూరం వెళ్ళలేదు కదా, లారీ ఉన్నది కొంచెం నెక్స్ట్ మిల్లు పెట్టినా పర్వాలేదు, ట్రాక్టర్ వాళ్ళకి మాత్రం పక్కన పెట్టేటట్టు చూసుకోండి ఫార్మర్ అడిగి। బుల్లక్ కార్డ్స్ కూడా, బుల్లక్ కార్డ్స్ బెంగళూరులో ఉంటాయంట కొంచెం, అంతేనా? బెంగళూరులో వచ్చాయమ్మా? సో మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా ఈసారి దీనిపైన అవేర్నెస్ పెంచండి। బుల్లక్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దాన్ని పంపించుకోవచ్చు। మనం ఫ్రీగా సివిల్ సప్లై సైడ్ నుంచి బుల్లక్ కార్డ్స్ కి ట్రాక్టర్స్ కి దగ్గర ఉన్న వీల్స్ ఇచ్చేసేయండి। కొంచెం లారీస్ ఎట్లా ప్రైవేట్ మనము పెట్టుకుంటున్నాము, అదర్స్ వెహికల్స్ పట్టుకున్నప్పుడు కొంచెం నెక్స్ట్ దూరం ఉన్న వీళ్ళైనా వేయొచ్చు, ఫార్మర్ అడిగి వేయండి। జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు। ఈ సందర్భంగా అమ్మవారికి పలు విశిష్ట పూజలు నిర్వహించారు। అంతేకాకుండా సామూహిక కుంకుమ పూజలు కూడా జరిపారు। ఈ పూజలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు। ఇదిలా ఉండగా మాధవి క్లాత్ స్టోర్స్ నిర్వాహకులు కానూరి శ్రీనివాసరావు దంపతులతో పాటుగా పెయింటర్ కొల్లి రాంబాబు వరలక్ష్మి దంపతులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు। అదేవిధంగా చిట్లూరి రత్నాజీ అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు భక్తులు పాల్గొన్నారు।
మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ వారి యొక్క దివ్య సన్నిధానంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు 4వ రోజుగా శ్రీ గంగానమ్మ వారు లలితాదేవిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఇప్పుడు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం జరుగుతోంది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి లలితా హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7 గంటలకి ఎస్ రూపాదేవి గారిచే జానపద నృత్య భరతనాట్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సోమవారం శ్రీ గంగానమ్మ వారు మహాచండికాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమవబోతున్నారు. అలాగే రేపు ఉదయం సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఉదయం 7:30 సామూహిక పూజలు ఉంటాయి. ఈ కుంకుమ పూజ జరిపించుకునేటువంటి భక్తులు ఆ పూజా సామాగ్రి అంతా కూడా యావత్తు సమకూర్చుకుని ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. అలాగే రేపు ఉదయం 10 గంటలకి గోమహాలక్ష్మి చేత పూజా కార్యక్రమం ఉంటుంది, గోపూజా కార్యక్రమం ఉంటుంది. రేపు జరిగేటువంటి ఈ గోపూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ గోమాతని ముక్కోటి దేవతలు ఉన్నట్టు నివసించినటువంటి ఆ గోమాత యొక్క పూజా కైంకర్యాన్ని చూసినట్లయినా వారికి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు రాత్రి వికాస్ తరంగి వారి చేత విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, అలాగే భజనా కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ఈ దసరా మహోత్సవాల్లో జరిగినటువంటి ఈ అమ్మవారి యొక్క అవతార అలంకార మహోత్సవాలన్నీ కూడా కన్నులారా వీక్షించి ఈ నవరాత్రి వ్రతఫలాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ నవరాత్రి మహోత్సవాలలో మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కౌంటర్లో సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేయించుకుని అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే కౌలు రైతుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరులోని జడ్పీ అతిథి గృహం ఆవరణలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. కావున కౌలు రైతుల పేరుతోనే ఈ క్రాప్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరికి ఎకరాకు 25,000, వాణిజ్య పంటలకు పెట్టిన పెట్టుబడిని బట్టి 60,000 నుంచి 1,00,000 వరకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. పంటల బీమా పరిహారం, జిల్లా రాష్ట్ర సదస్సును, కౌలు రైతుల రాష్ట్ర సదస్సును, ఇవాళ కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తారీఖున విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉన్నది. ఆ సదస్సు యొక్క కరపత్రాల్ని ఈరోజు ఏలూరులో విడుదల చేయడం జరిగింది. 8వ తారీఖున జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో ఈ జిల్లాలో ఉన్న కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బుడమేరు, కృష్ణానది, అట్లా కొల్లేరు, గోదావరి భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఇవాళ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరి అట్లాంటి కౌలు రైతుల యొక్క నష్టపరిహారం లెక్కింపులో కానీ, కౌలు రైతులను ఆదుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉన్నది. గుర్తించడంలో కూడా ఆలస్యం చేస్తూ ఉన్నది, ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ క్రాప్తో నిమిత్తం లేకుండా కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని చెప్పేసి కోరినా సరే ఆ రకంగా పంట నష్టాల నమోదులో కౌలు రైతుల పేర్లు చోటు చేసుకోలేదు. దీనివల్ల కూడా కౌలు రైతులకు నష్టపరిహారం వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పంట నష్టం ఏ మేరకు జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవాళ 33% పైగా నష్టం జరగాలని, ఇట్లాగా అనేక నిబంధనలు పెట్టడం వల్ల కూడా ఇవాళ కౌలు రైతుల యొక్క పేర్లు నమోదు కాని పరిస్థితి ఉన్నది. పంట నష్టాలను బాగా తగ్గించి వేసి ఇవాళ నష్టపరిహారం ఇస్తామని చెప్పడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నష్టపరిహారాలు ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా పరిహారం కానీ కౌలు రైతులకు అందించాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నాం. అలాగే అన్నదాత పెట్టుబడి సాయం 20,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రకంగా కౌలు రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. అలాగే కౌలు రైతుల యొక్క పంట రుణాలు కూడా మాఫీ చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రేపు 8వ తారీఖున విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర సదస్సులో కౌలు రైతుల సమస్యలపై చర్చించి
భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ కౌలు రైతులకు సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు పోరాటాలు తప్పవని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో జరిగిన పూజలో డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు మాధవి, మహంకాళి గుప్తా మోహిని, దువ్వ రామకృష్ణ దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా సత్యమారుతి జనరల్ స్టోర్స్ దువ్వవారి షాప్ నిర్వాహకులు ప్రసాదదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను మహంకాళి గుప్తా మోహిని దంపతులు సహకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఈరోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అద్భుతమైన సన్నివేశం. ఇలాంటి అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారిని దర్శించడం కానీ ఈ రోజున ఇక్కడ కార్యక్రమంలో పూజ లేదా ఇతర కార్యక్రమాల్లో మనం పాల్గొనడం ద్వారా అన్నపానీయాలకు లోటు లేని స్థితే కాకుండా 10 మందికి అన్నం పెట్టగలిగే స్థితిలో ఆ కుటుంబాలు ఉంటాయి అని భక్తుల యొక్క విశ్వాసం. ఆ రకంగానే అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంగా భక్తులు దర్శించుతూ ఉంటారు. ఈ రోజున ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఉత్సవ కమిటీతో సమన్వయంతో అద్భుతంగా అమ్మవారికి బియ్యంతో అభిషేకం, కండుల అభిషేకం అంటారు. ఈ బియ్యంతో అభిషేకం చేయటం అనేది అన్నపూర్ణాదేవి యొక్క ఆలయాలలో ఒక విశిష్టమైనటువంటి అంశం. కాబట్టి దాన్ని ఇక్కడ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా రేపు అనగా 5వ రోజు సోమవారం అమ్మవారు లలితా పరమేశ్వరుగా దర్శనం ఇవ్వబోతున్నారు ముత్యాలమ్మ తల్లి. ఈ క్రమంలో ఇక్కడ శ్రీచక్రార్చన జరుగుతుంది, సామూహికంగా అందరూ చేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారికి పంచవర్ణ పుష్పాలతోటి అభిషేకం కూడా, అర్చన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి రీతిలో పట్టణంలో ఉన్న ప్రముఖులంతా పాల్గొనడం జరిగింది. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 9వ తారీఖు సరస్వతి అమ్మవారి అలంకారము. ఆ రోజు విద్యార్థులందరి చేతను పుస్తక పూజ సహిత సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం జరపబడుతుంది. ఆ రోజు ఎంతో విశేషంగాను అమ్మవారి పూజా కార్యక్రమంలో విద్యార్థులందరి చేత పూజలు అందించి వారికి విద్యా బోధన గురించి అలాగే విద్యా శ్లోకాన్ని గురించి కూడాను చెప్పబడతారు. అలాగే తర్వాత 11వ తారీఖు రాత్రి మహాకాళి అవతార స్వరూపం ఉంది. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజానం వరకు కూడాను అమ్మవారికి అభిషేకము, చండీ పారాయణ, మహావిద్యా పారాయణ తదుపరి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నిర్వహించారు. ఆ రోజు 50 మంది భక్తులు ఆలయములకు విచ్చేసి ఆలయ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు రాత్రి 8:30కి దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆలయం చుట్టూ కూడాను దీపాలు వెలిగిస్తారు. అందరూ చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో లక్ష బిల్వార్చనతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. మాతూ రాజా దంపతులు, వనపర్తి అప్పల శ్రీనివాసరావు దంపతులు, బచ్చు రామ్మోహన్ రావు దంపతులు పూజాది కార్యక్రమములు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు భూమా గోపాలరావు బ్రదర్స్ ప్రసాదాన్ని అందించారు. శారదా షోరూం నిర్వాహకులు అందించిన చీరను అమ్మవారికి అలంకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి నాగవెంకటరమణ శర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు
టీవీఏ రామతారకం మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లపోతుల శ్రీనివాస్, వందనపు కాశీ, కర్పూరం జనార్దన్, గుడిమెట్ల ప్రభాకర్, ఏలూరి రమేష్, మహంకాళి కిరీటి, కర్పూరం వాసు, జయవరపు నాగేశ్వరరావు, వేముల సాయి, జంగల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నడిబొడ్డున వేచి ఉన్న వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో 21వ సంవత్సరం అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు పురోచుకున్నాయి. అలాగే ఈరోజు 6/10/2024 ఆశ్వయుజ సవితి ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో విశేషంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖు 10/2024 ఆశ్వయుజ శుద్ధ పంచమి సోమవారం కాత్యాయనీదేవి అలంకారంలో విశేషంగా అలంకరించనున్నారు. కుంకుమార్చన, వామం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాదములు తీసుకోవాల్సిందిగా భక్తులకు మనవి. అలాగే 13వ తారీఖునే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి విశేషంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే గ్రామోత్సవం కూడా బాగా జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కులానికి మతానికి వ్యతిరేకంగా అందరూ వచ్చి ఆదివాసులే కాకుండా అందరూ వచ్చి తీర్థప్రసాదములు తీసుకుని గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని కోరి ప్రార్థిస్తున్నాము. ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శిస్తున్నారు. అలాగే విశేషంగా 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. ఈరోజు పూజలో కూర్చున్నవారు మాతురాజా, వనపర్తి శ్రీను, బచ్చు రామ్మోహన్ రావు దంపతులు కూర్చున్నారు. అలాగే ఈరోజు ప్రసాదం భూమా గోపాలరావు అండ్ బ్రదర్స్ సమర్పించారు. చీరను శారదా షోరూమ్ వారు బహుకరించారు. వీరందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సదా కోరుకున్నాం. రేపు అలాగే 7/10/2024 పంచమి సోమవారం శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తున్నారు. కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
టాన్సిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, IQ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ M. రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 4వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారికి విశేషంగా ఉదయం నుంచి శ్రీచక్ర పంచామృత అభిషేకములు, కుంకుమార్చన జరిగినది. అనంతరం అమ్మవారికి సహస్ర గులాబీ అర్చన కార్యక్రమం జరుగును. అలాగే సాయంత్రము విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. అలాగే రేపటి రోజున అమ్మవారు మహాచండీగా దర్శనమిస్తారు. పూజా కార్యక్రమాలతో పాటు రేపు సాయంత్రం అమ్మవారికి ఆలయంలో గానాం విభావరి జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది. దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారి గుళ్ళో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ సకాలంలో విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. ఇంకో మనవి, రేపు సోమవారం ఉదయం 7 గంటలకి స్ఫటిక మరకత లింగానికి పంచామృతాభిషేకం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి అభిషేకంలో పాల్గొనవలసిందిగా మనవి.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ నేతృత్వంలో 108 కిలోల బియ్యంతో అభిషేకంతో పాటుగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కేఎల్ఎం ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులు దర్శనమిస్తున్నటువంటి అపూర్వమైన సన్నివేశంలో మనందరం కూడా ఉన్నాం. అన్ని జీవులలోనూ అన్నాన్ని అందించి వాటికి సంబంధించినటువంటి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టమైన అలంకరణలో ఈ రోజున నూకాలమ్మ తల్లిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున 108 కేజీల బియ్యంతో అమ్మవారికి విశేష రీతిలో అభిషేక కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ప్రధానంగా ఇది వారణాసి, అంటే మన పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి ఆలయంలో ఏ రకంగా అయితే అభిషేక కార్యక్రమం జరుగుతుందో అదే రీతిలో 108 కేజీల బియ్యాన్ని అమ్మవారికి అభిషేకించడం జరిగింది. ఆలయ కమిటీ ముందుగానే ప్రకటించినట్లుగా భక్తుల యొక్క ఈతి బాధలు నివారణార్థం, భక్తులు సుఖ సంతోషాలతో ఉండటం కోసం, ఐశ్వర్య వృద్ధి కోసం, ముఖ్యంగా అన్నపానీయాలకు లోటు లేకుండా ఉండేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 2-3 రోజుల్లో ఈ బియ్యాన్ని మళ్లీ భక్తులకు ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆలయ కమిటీ నుంచి అది గమనించవలసింది కోరుతున్నాం. ప్రధానంగా రేపు నూకాలమ్మ తల్లి మహాలక్ష్మి అవతారంలో భక్తులు దర్శనమవుతున్నారు. 5వ రోజు అంటే సోమవారం వచ్చింది. మనకి మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శించుకోవడం జరిగింది. శ్రీఫలాలతో కూడినటువంటి పూజా కార్యక్రమం ఆలయ ముఖ మండపంలో శ్రీమూర్తులందరూ కూడా వచ్చి స్వయంగా ఇక్కడ ఆచరించుకునేటువంటి అవకాశాన్ని ఆలయ కమిటీ ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోమని. ఆలయ కమిటీలు పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ భక్తుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళ జీవితాలను తరిమి చేసుకోవాల్సిందిగా మరోసారి అమ్మవారి ఆలయం నుంచి, అమ్మవారి సన్నిధి నుంచి దివ్య పాదాలను బట్టి అందరికీ తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానం ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో పలు విశిష్ట పూజలు జరిపారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా గురువాయిగూడెం వాస్తవ్యులు దల్లి చంద్రశేఖర్ రెడ్డి, రాణి జయప్రద, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు ట్రస్ట్ సభ్యులు కూనా పార్వతి అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, భవానీలు, స్వాములు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన గురువాయిగూడెం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో, ఉపాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరి శరన్నవరాత్రుల సందర్భంగా 4వ రోజున ఈ రోజున అన్నపూర్ణ అమ్మవారి అవతార అలంకారంలో అమ్మవారి ఎంతో వైభవంగా భక్తులందరికీ కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు మరి ఎన్నో విధాలుగా జరుపుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా ఆహ్లాదంగా అమ్మవారి దర్శనం ఇచ్చి మన మనోవాంఛ అంతా కూడా అమ్మవారు తీర్చిదిద్దుతారని, ఎటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా చూసుకుంటారని భగవంతో ఈ శరన్నవరాత్రులు కూడా జరిగే భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ 50 మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరి ప్రార్థిస్తున్నాం.
రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు కోరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మని రజక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేకెటి భాస్కర్రావు, మట్లపూడి మహేష్, పసుపులేటి మహాలక్ష్మయ్య, వేముల మహేష్, బండారు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా ధాన్యం సేకరణ చేపట్టాలి. సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆదేశం. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే కౌలు రైతుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.